Welcome to MOS మా ఆన్లైన్ సేవ. We deliver services to home online. రీసెంట్గా పెట్టినటువంటి ఫామ్ 10D మంత్లీ పెన్షన్ అనేది రిజెక్ట్ అయింది. రిజెక్షన్ రీజన్ వచ్చేసి సబ్మిట్ ఆప్షన్ ఫామ్ ఫర్ డిఫర్డ్ పెన్షన్ అబ్టైన్డ్ ఫ్రమ్ దిస్ ఆఫీస్ అండ్ రీసబ్మిట్ ది క్లైమ్. ఈ విధంగా రీజన్ వచ్చి పిఎఫ్ క్లైమ్ ఫామ్ 10D మంత్లీ పెన్షన్ రిజెక్ట్ అయింది. ఈ రీజన్ ఎందుకు వస్తుందంటే కనుక ఈ రీజన్ యొక్క అర్థం వచ్చేసి మీరు డిఫర్డ్ పెన్షన్ అన్న ఆప్షన్ని సెలెక్ట్ చేసినారు. డిఫర్డ్ పెన్షన్ అంటే కనుక మామూలుగా మంత్లీ పెన్షన్ ఎలిజిబుల్ ఎప్పుడంటే కనుక 58 ఇయర్స్ మీకు ఏజ్ అటైన్ అయినప్పుడు మంత్లీ పెన్షన్కి అప్లై చేసుకోవచ్చు ఫామ్ 10D ద్వారా. 58 ఇయర్స్ తర్వాత మీకు డిఫర్డ్ పెన్షన్ అంటే కనుక వాయిదా పడినటువంటి పెన్షన్, అంటే 58 ఏళ్ళ తర్వాత మీకు 60 ఏళ్ళు వచ్చినప్పుడు మంత్లీ పెన్షన్ పెట్టుకుంటే కనుక 58 ఇయర్స్ నుంచి 2 ఇయర్స్లో మీకు ఏమన్నా వాయిదా పడిందా పెన్షన్ రావడం కానీ ఏదన్నా వాయిదా పడిందా అని అడుగుతుంది క్లైమ్ పెట్టేటప్పుడు. ఆ యొక్క ఆప్షన్ని సెలెక్ట్ చేసినప్పుడు అంటే డిఫర్డ్ అన్న ఆప్షన్ని సెలెక్ట్ చేసినప్పుడు అంటే మాకు వాయిదా పడింది పెన్షన్ రాలేదు అని ఆప్షన్ని సెలెక్ట్ చేసినప్పుడు ఆ ఆప్షన్కు సంబంధించినటువంటి ఫామ్స్ అయితే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ పిఎఫ్ ఆఫీస్లో ఆ డిఫర్డ్ పెన్షన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ని మీరు ఫామ్స్ని సబ్మిట్ చేసి ఆ తర్వాత మీరు ఫామ్ 10D మంత్లీ పెన్షన్కి అప్లై చేస్తే ఈ రీజన్ రైజ్ కాకుండా పిఎఫ్ క్లెయిమ్ అనేది సెటిల్ అవుతుంది. నెక్స్ట్ టైం రిజెక్ట్ కాదు. సో ఆ ఆప్షన్ని తీసేసి డిఫర్డ్ పెన్షన్ ఆప్షన్ని నో అని సెలెక్ట్ చేసి క్లైమ్ పెడితే ఫామ్ 10D మంత్లీ పెన్షన్కి అప్లై చేసినప్పుడు తప్పకుండా మీ యొక్క పిఎఫ్ క్లైమ్ ఏదైతే ఉందో మంత్లీ పెన్షన్ క్లైమ్ సెటిల్ అవుతుంది. మీకు పిఎఫ్కు సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా పిఎఫ్ అమౌంట్ విత్డ్రా చేసుకోవాలనుకుంటున్న వాళ్ళు సింపుల్గా మమ్మల్ని సంప్రదించండి. మా యొక్క ఫోన్ నెంబర్ 8919907388. ఆన్లైన్లోనే వాట్సాప్ ద్వారా మా యొక్క సర్వీసులని పొందవచ్చు. మా యొక్క సర్వీసులలో పిఎఫ్ విత్డ్రా, పాస్పోర్ట్, పాన్ కార్డ్, ఓటర్ కార్డ్, ఆధార్ కార్డ్ అప్లై, సెంట్రల్ మరియు స్టేట్ గవర్నమెంట్ జాబ్స్కి అప్లై చేయబడును. అలాగే అన్ని రకాల ఆన్లైన్ అప్లికేషన్స్ చేయబడును.